అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు స్పార్క్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఐబిపిఎస్ డ్రాప్ చేసిన నోటిఫికేషన్ ఫర్ క్లర్క్. ఇప్పుడు ఆ నేమ్ క్లర్క్ అనేది కూడా తీసేశారు, వేరే నేమ్ అనేది పెట్టారు. నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, టైం లైన్ ఎలా ఉండబోతుంది, ఏ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోవాలి, ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ ఇట్ విత్ ఆల్. అలాగే మన స్పార్క్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఒఫీషియల్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయ్యారంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఫస్ట్లీ ఐబిపిఎస్ వాళ్ళు మీకు క్లర్క్ ఎగ్జామినేషన్ 2026. సో ఇప్పుడు ఏంటంటే క్లర్క్ అని అనకుండా వాళ్ళు ఇప్పుడు ఆ నేమ్ చేంజ్ చేసి సిఎస్ఏ అనే అంటున్నారు అనమాట. సిఎస్ఏ ఏంటంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్. సో ఇది ఫస్ట్ టైం ఈ న్యూ నేమ్ అనేది పెట్టారు. సో దట్ అంటే వినడానికి కొంచెం బాగుంటుందని సిఎస్ఏ ఎగ్జిక్యూటివ్ అని. సో జనరల్ క్లర్క్ అంటే ఏంటి మనం ఏదో అనుకుంటాం కదా. సో అందుకని వాళ్ళు దే చేంజ్ ది నేమ్ టు కస్టమర్ సర్వీస్ అసోసియేట్. సో ఇది దిస్ మీన్స్ ఇట్ ఈస్ క్లర్క్ ఓన్లీ. ఓకే. సో ఈ ఐబిపిఎస్ వాళ్ళు ఏంటంటే మనకి 11,403 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది ఒక బంపర్ నంబర్. చాలా మంచి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఏపీ తెలంగాణ స్ప్లిట్ అదంతా కూడా నేను చెప్తాను. 1st నుంచి 21st ఆగస్ట్ వరకు మీకు టైం ఉంది ఫర్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ అనేది మీరు 1st నుంచి 21st ఆగస్ట్ వరకు పెట్టుకోవచ్చు. ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది అక్టోబర్లో ప్రిలిమ్స్ ఉంటుంది మీకు, మోస్ట్లీ డిసెంబర్లో మెయిన్స్ అనేది ఉంటుంది. సో వీటి గురించి కూడా మనకి ఒఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చారు ఐబిపిఎస్ వాళ్ళు. సో మీకు అదంతా కూడా నేను సింప్లిఫై చేసి పెడతాను. అలాగే మీరు ఈ నంబర్ ఏదైతే ఉందో 8977525461 దీనికి వాట్సాప్ ఆర్ కాల్ చేశారంటే మా లేటెస్ట్ బ్యాచ్ ఏదైతే మేము ఆగస్ట్ 17th నుంచి స్టార్ట్ చేయబోతున్నామో వాటిల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దీంట్లో అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు మనము అసలు మొత్తం క్విక్ సమ్మరీ అనేది చూద్దామమ్మా. సో టోటలీ ఏంటంటే 11,403 వేకెన్సీస్ ఉన్నాయి, 11 బ్యాంక్స్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ 20 నుంచి 28 ఉంది మీకు, అండ్ క్వాలిఫికేషన్ మీరు డిగ్రీ ఉండాలి. మీ శాలరీ ప్యాకేజ్ చూసారంటే 85,000 నుంచి మీకు 1,75,000 వరకు మీకు ఉంటుందన్నమాట. సో కీ టేక్అవేస్ ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఆన్లైన్ ఓన్లీ ఆన్ ఐబిపిఎస్ వెబ్సైట్ ఫ్రమ్ 1st to 21st ఆగస్ట్. దీంట్లో ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ యూజ్ ఓన్లీ మెయిన్స్. అంటే ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. క్లరికల్ రిక్రూట్మెంట్ ఇస్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ వైజ్. సో క్యాండిడేట్ కెన్ ఓన్లీ అప్లై టు వన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో ఇదేంటంటే మీరు తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణలోనే అప్లై చేసుకోవాలి, ఏపీ వాళ్ళు అంటే ఏపీలోనే అప్లై చేసుకోవాలి. మీకు కంట్రీ వైజ్ కూడా ఎక్కడెక్కడ నుంచి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి అదంతా కూడా చెప్తాను. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇస్ మ్యాండేటరీ ఫర్ ది ఆప్టెడ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. అంటే మీరు ఒకవేళ తెలంగాణ ఏపీలో అప్లై చేస్తుంటే తెలుగు వచ్చి ఉండాలి. నెగటివ్ మార్కింగ్ -0.25 మార్క్స్ ఆర్ డిడక్టెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో ఇది మన కీ టేక్అవేస్ అనమాట. శాలరీస్ అనేది ఇది ఫీజ్, యాక్చువల్లీ దిస్ నాట్ శాలరీ, ఇది ఫీజ్. శాలరీస్ గురించి కూడా నేను చెప్తాను. ఫీజ్ ఏంటంటే 850 రూపీస్ ఈజ్ ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, ఓబీసీ స్టూడెంట్స్కి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మీకు 175 రూపీస్ అప్లై చేసుకోవడానికి. ఇదంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అమ్మా. సో మనం ఇప్పుడు టైం లైన్ అనేది డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మీకు 1st నుంచి 21st ఆగస్ట్ వరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ అనేది చేయాలి. సెప్టెంబర్ మంత్లో మీకు ఏంటంటే పీఈటీ అని ఉంటుంది. పీఈటీ అంటే ఏంటంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, సర్వీస్లో ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళకి ఏంటంటే మీకు మొత్తం చెప్తారు ఐబిపిఎస్ గురించి, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఒక వర్క్షాప్లా ఉంటుంది అనమాట. దాని తర్వాత మీకు ప్రిలిమ్స్వి డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఇది ఎప్పుడు సెప్టెంబర్ మంత్లో. అక్టోబర్లో మీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ నవంబర్లో ఏంటంటే మీకు ఈ ప్రిలిమ్స్వి రిజల్ట్స్ వస్తాయి అండ్ మెయిన్స్ది మీకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అండ్ కాల్ లెటర్స్ అనేవి వస్తాయి. సో నవంబర్లో మీకు మెయిన్స్ది కూడా మీకు తెలిసాక
డిసెంబర్లో మీకు మెయిన్స్ డేట్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది మీకు డిసెంబర్లో ఉంటుంది. ఆ మెయిన్ స్కోర్ బట్టే, దీంట్లో ఏంటంటే పిఓలాగా ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు. ఆ మెయిన్ స్కోర్ బట్టే మీకు అలాట్మెంట్ అనేది మార్చ్లో వస్తుంది అండ్ ఇమీడియట్లీ జాయినింగ్ అనేది ఉంటుంది అనమాట. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి, అప్లై చేసేసుకోండి బిఫోర్ ఈవెన్ ది రిజిస్ట్రేషన్ క్లోజెస్. సో నేను చెప్పినట్టు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అవ్వాలి, దెన్ మీరు మెయిన్స్కి వెళ్ళగలుగుతారు. సో నెక్స్ట్ ఏ బ్యాంక్స్ ఉన్నాయో కూడా అవన్నీ చూద్దాము. సో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏంటి? మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, కెనరా బ్యాంక్ ఉంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. దెన్ యూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, ఇవన్నీ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి మనకి 24,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది అండ్ 64,000 యాజ్ పర్ ది స్కేల్. అలవెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట బేస్డ్ ఆన్ ది బ్యాంక్స్. దెన్ స్టేట్ యూనియన్ టెరిటరీ రూల్ ఏంటంటే మీరు ఓన్లీ ఒకటే స్టేట్లో అప్లై చేయగలుగుతారు. ఈచ్ ఎగ్జామ్ సెంటర్ ఇస్ లింక్ టు చూజన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. బట్ ఐబీబీఎస్ మైట్ అంటే ఒకవేళ మనకి మీరు లేట్గా అప్లై చేసినా సమ్ టైమ్స్ అవైలబుల్ స్లాట్స్ లేకపోతే మీకు వేరే స్టేట్లో కూడా పడవచ్చు. కానీ జనరలీ ఏంటంటే మీరు తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణలోనే మీ ఎగ్జామ్ సెంటర్ అనేది పడుతుంది అనమాట. ఫైనల్ కన్సిడరేషన్ రిమైన్స్ ఫర్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ అప్లైడ్ ఫర్. సో ఏంటంటే మీరు తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణలోనే అప్లై చేసుకోవాలి. సో దిస్ ఇస్ అబౌట్ ది మేజర్ ఇదన్నమాట. సో టోటల్ వేకెన్సీస్ మనం చూసామంటే 11,403 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో జనరల్ కేటగిరీ అన్రిజర్వ్డ్వి 4,740 ఉంటాయి అండ్ 2,850 ఓబీసీ వాళ్ళది ఉంది, 1,910 ఎస్సీది ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళది 996 ఉంది, ఎస్టీ వాళ్ళది 942 ఉంది. దీంట్లో మీరు స్టేట్ వైజ్ చూసారంటే మాక్సిమం యూపీ, కర్ణాటక, మహారాష్ట్రలో మాక్సిమం పడ్డాయి మీకు. సో దీంట్లో చూసారంటే ఏపీలో మీకు 186 వేకెన్సీస్ అనేవి పడ్డాయి, తెలంగాణలో మీకు 89 వేకెన్సీస్ అనేవి పడడం జరిగిందనమాట. సో బ్యాంక్ వైజ్ వేకెన్సీస్ మనం అబ్జర్వ్ చేసామంటే కెనరా బ్యాంక్ లో మీకు 2,500 వేకెన్సీస్ ఉన్నాయి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 2,016 వేకెన్సీస్, ఇండియన్ బ్యాంక్ లో 1,700 వేకెన్సీస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,419 వేకెన్సీస్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1,200 వేకెన్సీస్. మాక్సిమం కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకే ఉందన్నమాట. సో ఇవి మీకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి. ఇప్పుడు ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్. ఎలిజిబిలిటీ ఫస్ట్ ఏంటంటే నేషనాలిటీ, మీరు ఇండియన్ సిటిజన్ ఉండాలి అండ్ ఏజ్ యాజ్ ఆఫ్ ఫస్ట్ ఆగస్ట్ 20 నుంచి 28 వరకు ఉండాలి. సో యూ హ్యావ్ టు బి బోర్న్ బిట్వీన్ 1998 2nd August నుంచి 1st August 2006 వరకు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. రిజల్ట్ షుడ్ బి డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 21st of August అనమాట. కంప్యూటర్ లిటరసీ, కంప్యూటర్ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఆర్ కంప్యూటర్ ఐటీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ విల్ బి ప్రిఫర్డ్ అనమాట. Then local language, you should be able to read, write, speak, understand local language. So wrong category, wrong state, union territory and invalid certificates ఏమైనా పెట్టారంటే కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇంకో 5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళకి 10, ఎక్స్ సర్వీస్ మెన్ది 3 years అనమాట. దెన్ విడోస్, డివోర్స్డ్, లీగలీ సపరేటెడ్ వాళ్ళది అప్ టు 35 అనమాట. సో దిస్ అబౌట్ ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్ కంప్యూటర్ అండ్ లోకల్ లాంగ్వేజ్ చూసామంటే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేయొచ్చు. స్టేట్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళది ఈఎస్ఎం విత్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ స్పెషల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఆర్ కంప్యూటర్ ఐటీ యాజ్ ఎ సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఏమో ఏపీ స్టూడెంట్స్కి తెలుగు, తెలంగాణ స్టూడెంట్స్కి తెలుగు ఆర్ ఉర్దూ ఫర్ ది లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ప్యాటర్న్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈసారి కూడా 100 questions, 100 marks, 60 minutes. సో మీకు ఏంటంటే ఇంగ్లీష్లో 30 questions, న్యూమరికల్ ఎబిలిటీలో 35 questions, రీజనింగ్లో 35 questions. టోటల్ 100 questions, 100 marks, నెగటివ్ మార్కింగ్ -1/4 ఆర్ 0.25. సో ఒక్కొక్క దానికి సెక్షనల్ టైమింగ్స్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్కి 20 minutes, న్యూమరికల్ ఎబిలిటీ 20 minutes, రీజనింగ్కి 20 minutes. టోటల్ 1 hour లో మీరు 100 questions అనేవి అటెంప్ట్ చేయాలి.
ప్రతి ఒక్క టెస్ట్ లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే మీకు దీంట్లో కూడా సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఐబిపిఎస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు సెక్షనల్ కట్ ఆఫ్ ఏంటో. దీంట్లో స్పీడ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు మీరు ఈ నంబర్ ఫోన్ చేశారంటే 8977752541 ఇది చేస్తే వీ కెన్ హెల్ప్ యూ విత్ ది కోచింగ్. మేము కూడా కొన్ని స్పీడ్ క్లాసెస్, క్వాంట్, వర్బల్, రీజనింగ్ అన్ని థరోగా మంచి క్లాసెస్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్రీ సెక్షన్ ఇస్ సపరేట్లీ టైమ్డ్. సో మీకు ఇక్కడ టైం మిగిలితే నెక్స్ట్ దానికి టైం అనేది స్విచ్ అనేది అవ్వదు, చేసుకోలేరు. సో మీరు ఇంగ్లీష్ సెక్షన్ 20 minutesలోనే 30 questions ఆన్సర్ చేయాలి. మ్యాథ్స్ ఆర్ క్వాంట్ సెక్షన్ న్యూమరికల్ ఎబిలిటీ 20 minutesలో 35 questions, రీజనింగ్ 20 minutesలో 35 questions. ఇలా చేస్తేనే మీరు చేయగలుగుతారు అనమాట. దెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళే మెయిన్స్ రాయగలుగుతారు. మెయిన్స్లో ఒకటి ఏంటంటే ఎక్స్ట్రా సెక్షన్ మీకు యాజ్ యూజువల్ ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంట్ ఉంటాయి. 40 questions ఉంటాయి. అగైన్ సెక్షనల్ టైమింగ్ 35 minutes ఉంటాయి. ఇక్కడ ఒక ఎక్స్ట్రా సెక్షన్. ఆ ఎక్స్ట్రా సెక్షన్ ఏంటంటే జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్. దీంట్లో ఏంటంటే 40 questions ఉంటాయి, 50 marks, టోటల్ 20 minutes టైం అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే సెక్షనల్ అండ్ ఓవరాల్ కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. మార్క్స్ ఆర్ కన్వర్టెడ్ అవుట్ ఆఫ్ 100 ఫర్ ప్రొవిజనల్ అలాట్మెంట్. సో దీన్ని స్కేల్ డౌన్ చేసి 100 marks కి తీసుకొస్తారు. బ్యాంక్ అలాట్మెంట్ ఏంటంటే మెరిట్ యాజ్ వెల్ as స్టేట్, యూనియన్ టెరిటరీ వేకెన్సీస్ బట్టి ఉంటుంది అనమాట. సో ఇది కూడా స్పీడ్ బేస్డ్ పేపర్. సో నెగటివ్ మార్కింగ్ మీకు నేను చెప్పినట్టు 0.25 marks ఉంటాయి. అండ్ మెయిన్స్ మార్క్స్ ఒక్కటే కన్సిడర్ చేస్తారు ఫర్ ఫైనల్ మెరిట్. సో నార్మలైజేషన్ అనేది ఉంటుంది. మెయిన్స్ కట్ ఆఫ్ ఇంక్లూడ్స్ మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ అండ్ మినిమం టోటల్ స్కోర్. సో సెక్షనల్ కట్ ఆఫ్, ఓవరాల్ కట్ ఆఫ్ రెండు ఉంటాయి అనమాట. సో దీంట్లో ఏంటంటే సెక్షనల్ ప్లస్ ఓవరాల్ రెండు ఉంటాయి. సో మెయిన్ స్కోర్స్ ఆర్ నాట్ షేర్డ్ వన్స్ until the allotment is completed. సో అలాట్మెంట్ అయ్యేదాకా మెయిన్స్ లో ఎంత వచ్చింది స్కోర్ అనేది షేర్ చేయాలి. నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, LLPT. నేను చెప్పినట్టు ఏపీ తెలంగాణలో మీకు తెలుగు ఆర్ తెలుగు ఉర్దూ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో లోకల్ లాంగ్వేజ్ మీరు ఒకవేళ 10th ఆర్ అబౌవ్ దాకా మీరు సేమ్ లాంగ్వేజ్ ఇంటర్మీడియట్ దాకా చదువున్నారంటే దెన్ యూ నీడ్ నాట్ రైట్ ది టెస్ట్. లేకపోతే మీరు మళ్ళీ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా తీసుకోవాలి. అప్లికేషన్ ఎలా చేయాలి? IBPS.in వెళ్ళండి. CRP-CSA ఉంది. అప్లై ఆన్లైన్ ఫర్ ది 16th edition. న్యూ రిజిస్ట్రేషన్, సేవ్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయండి. మీ స్టేట్, యూనియన్ టెరిటరీ దేనికి అప్లై చేస్తున్నారో అది చేయండి. అండ్ కంప్లీట్ ది రిజిస్ట్రేషన్, ఫీ పే చేయండి, డౌన్లోడ్ అండ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. నేను చెప్పినట్టు SC, ST, ఫిజికల్లీ డిసేబుల్డ్, ESM స్టూడెంట్స్ వాళ్ళందరికీ 175 రూపీస్, వేరే వాళ్ళందరికీ 850 రూపీస్. సో 21st August లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ అనమాట దీనికి. దెన్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? అప్లికేషన్ అప్పుడు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, అన్ని అప్లికబుల్ సర్టిఫికేట్స్ అండ్ SSC, SSLC 10th class సర్టిఫికేట్, వెబ్ క్యామ్ ఆర్ మొబైల్ లైవ్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్. సో మీ క్యాప్చర్ కూడా అవుతుంది అనమాట. ఎగ్జామినేషన్కి ఏంటి? మీరు ఏంటంటే మన అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ నెంబరు, ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్, అడిషనల్ ఫోటోగ్రాఫ్ అనేది, ప్రిలిమ్స్ స్టాంప్డ్ కాల్ లెటర్ ఇఫ్ యూ ఆర్ అప్లైయింగ్ ఫర్ మెయిన్స్, ప్రిలిమ్స్ కూడా కాల్ లెటర్, యూ షుడ్ రీచ్ బిఫోర్ ది రిపోర్టింగ్ టైం, లేటర్ ఎంట్రీ అనేది అలౌడ్ ఉంటుంది అనమాట. రిజర్వేషన్ కేటగిరీ వైజ్ మీకు ఏంటంటే ఓన్లీ ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళందరికీ 20 minutes కంపన్సేషన్ టైం అనేది ఇస్తారు. నెక్స్ట్, సో ఇవాళ యాక్షన్ ప్లాన్ ఏంటి అది చూద్దాం. మెయిన్ మన స్టూడెంట్స్ కోసం ఇవాళ ఏంటంటే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. స్టేట్, యూనియన్ టెరిటరీ, సర్టిఫికేట్ స్టేటస్, గ్రాడ్యుయేషన్ అదంతా కూడా ఈ వీక్ అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసేయండి అండ్ మీరు అప్లోడ్ చేయండి. అప్లికేషన్ ఫిల్ చేసేయాలి, ఫీ పే చేసేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రిలిమ్స్ ఏంటంటే మీకు మెయిన్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ లో మొత్తం స్పీడ్. మెయిన్స్ లో ఏంటంటే జనరల్ అవేర్నెస్, ఫినాన్షియల్ అవేర్నెస్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దాని మీద కూడా ఫోకస్ పెట్టుకోవాలి. ఎగ్జామ్ నాడు అన్ని కాల్ లెటర్, ఐడి ప్రూఫ్, దెన్ స్టాంప్డ్ కాల్ లెటర్ ఫర్ మెయిన్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళాలి. సో లాంగ్వేజ్
అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఐబిపిఎస్ క్లర్క్ ఆర్ నౌ ఇట్ ఇస్ కాల్డ్ సిఎస్ఏ అప్లికేషన్. వీడియో ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. వేకెన్సీస్ తక్కువ ఉన్నా కానీ ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉన్నా కానీ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు, కామెంట్ చేయొచ్చు. అండ్ ఏం చెప్పినట్టు 8977-525-461 ఈ నంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేశారంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి ఒక స్పెషల్ బ్యాచ్ అనేది మేము 17th of August నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ జాయిన్ ది బ్యాచ్. ఇది మీకు అన్ని ఎగ్జామ్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఆల్ ది బెస్ట్.